మహిళపై గ్యాంగ్ రేప్, రాత్రి నుంచి తెల్లారే వరకు అఘాయిత్యం. నీరు అడిగితే నోట్లో మూత్రం పోసిన నిందితులు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో దారుణం. పోలీసుల అదుపులో 7. మరికొందరి పాత్ర ఉన్నట్టు అనుమానం. నిజంగా సిగ్గులేనితనంతో చేస్తారు. ఇట్లాంటి వాళ్ళకి వాతలు పెడితే వాతలు బట్టి భర్త పూజ చేస్తే గానీ తిక్క కుదరదు వీళ్ళకి. ఇంకా ఎంతకాలం అండి సిగ్గుశరాలు ఉండాలి కొంచెమన్నా. ఇంకా దారుణం ఏంది చెప్పాలనా? ఇక్కడ పూర్తిగా రాయలేదు. ఈ అఘాయిత్యం ఎక్కడ జరిగింది చెప్పాలనా? ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం కోసం వచ్చిందండి ఆ అమ్మాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం కోసము ఆ అమ్మాయి వస్తే, అరే సిగ్గులేని వెదవల్లారా, మీకు ఏం పండరా నాకు అర్థం కాదు. గుడి కాడ కూడా మీరు ఇవన్నీ కూడా మానరా మీరు? గుడి దగ్గర కూడా ఏంది అయినా మీకు? నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం, గుడి దర్శనం కోసము ఆ అమ్మాయి వస్తే 8 మంది అడ్డమైన వెధవలు, అడుక్కు తినే వెధవలు, వాళ్ళకి అమ్మ లేదు అయ్యలేదు ఎవరు లేడా? మరి నేనేమంటున్నా, ఏం పోయే కాలం వచ్చిందిరా మీకు? 8 మంది కలిసి సామూహిక అత్యాచారం చేసి గుడికి వచ్చే అమ్మాయి. లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఏడ్చింది సార్? రేవంత్ రెడ్డి గారు ఏడ ఉందండి లా అండ్ ఆర్డరు? ఎక్కడ ఉంది లా అండ్ ఆర్డర్ తెలంగాణలో? హోంమంత్రి ఎవరు సార్ చెప్పండి ఫస్ట్ మాకు. ఎవడు హోంమంత్రి? ఎన్ని కేసులు చూస్తున్నాము విపరీతంగా, అత్యాచారాలు ఎక్కువైపోయింది. ఎవడు కూడా కీయనడు కుమ్మనడు. మరి మహిళా మంత్రులు పోరా మాట్లాడరా దీని గురించి? మీరు మహిళలు కాదా అని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. మహిళా కమిషన్ ఉత్తుత్తిగానే పోతారు కదా నారాయణ చైతన్య దగ్గరికి. మరి మహిళా కమిషన్ ద్వారా ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? మహిళా సంఘాలు ఏం ఖండించబోతున్నాయి? నిరల శారద గారు ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు? తెలంగాణకి హోంమంత్రి లేడు, మరి ఎక్కడుందండి పోలీస్ వ్యవస్థ? ఏడ పనిచేస్తుంది? గుడి దగ్గర సెక్యూరిటీ లేదా? సెక్యూరిటీ ఏం చేస్తుంది? అరే ఆమెతో పాటు వచ్చినటువంటి వాళ్ళ చుట్టాలను కూడా వీళ్ళు చితకబాదినారంటే కాపాడే ప్రయత్నంలో, అంటే వాళ్ళ ధైర్యం ఏంది? పట్టపగలు వాళ్ళ ధైర్యం ఏందని అడుగుతున్నా నేను. ఒకసారి పూర్తిగా వివరాల్లోకి వెళ్దాము. మహిళపై గ్యాంగ్ రేప్, రాత్రి నుంచి తెల్లారే వరకు అఘాయిత్యం. నీరు అడిగితే నోట్లో మూత్రం పోసినటువంటి నిందితులు. వాళ్ళ నోట్లో కూడా గట్లనే మూత్రం పోయాలి. మూత్రం పోసి కసా 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 గుచ్చి గుచ్చి కొడితే దెబ్బకి ఇంకొకడు ఎవడన్నా అత్యాచారం చేయాలంటే తాతలు, వాళ్ళ తాత ముత్తాతలు గుర్తు రావాలి, పైన తాత ముత్తాతలు గుర్తు రావాలి వీళ్ళకి. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఖచ్చితంగా ధైర్యంగా నిలబడాలి, తడబడాలి. రాక్షస మూకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో, ఎవడు ఏ చూపుతో చూస్తున్నాడో తెలియనటువంటి దిక్కుమాలినటువంటి సొసైటీలో మనం ఉన్నాం. అదెందుకు ఇదెందుకు అని ప్రతి దగ్గర మాట్లాడే మగవాడి మధ్యలో తిరిగేటోళ్ళం ఉన్నాము. ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి ఒక్క ఆడపిల్ల నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆంజనేయ స్వామి బలము ఆంజనేయ స్వామికి తెలియదు, మహిళల బలము మహిళలకు తెలియదు. భయం భయం అడుగడుగున భయాన్ని నింపుతూ పెంచిర్రు. ఈ భయం వల్ల మన శక్తి మనకి తెలియదు, మీ శక్తి మీకు తెలియదు, స్త్రీ శక్తి కూడా మీకు తెలియదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇట్లాంటివి జరిగినప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందర కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏమని? ప్రతి ఒక్క స్కూల్లో ఎల్కేజీ దగ్గర నుంచి పీజీ పిహెచ్డి వరకు ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క ఇంటర్ కాలేజ్లో, ప్రతి ఒక్క డిగ్రీలో అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ అనే ఒక సబ్జెక్ట్ నేర్పియండి, ఒక సబ్జెక్ట్ పెట్టండి. గవర్నమెంట్ స్కూల్ జీవో తీసుకురండి. గవర్నమెంట్ జీవో తీసుకొస్తే చచ్చినట్టు ప్రైవేట్ స్కూల్స్లో కూడా పెట్టాలి. పెట్టకపోతే ఆ స్కూల్స్ని రద్దు చేయండి, సీజ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. ఆ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. అంటే నేనే మాట్లాడా మార్నింగ్ న్యూస్లో. ఇప్పుడు ఇక్కడ దిక్కు దివాణా లేనటువంటి దుస్థితి. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఎట్లనైతే ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఎంపీసీ, బైపీసీ ఏమన్నా కానీ డిగ్రీ, బీటెక్ మొదలుకొని ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజీలో సెల్ఫ్ డిఫెన్స్ అనే సబ్జెక్టుని ఏర్పాటు చేయండి. ఎవడన్నా ఉరిమి చూసినప్పుడు, మీదికి వచ్చినప్పుడు ఏడ తన్ని పంపించాలనే శిక్షణలు ఆడపిల్లలకు ఇవ్వండి. ఆడపిల్లలను పులి బిడ్డలుగా మార్చండి. 100కు ఫోన్ చేస్తాం, వాళ్ళు వచ్చేసరికి అంతా అయిపోతుంది. ఆడ ఎవడు రక్షకులు ఉంటారు ఈ రోజున?
మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అమ్మాయిలారా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మన కోసం ఎవ్వడేం చేయడమా. భారతదేశంలో ఉన్నాం మనం. ఇదే వేరే దేశాల్లో అనుకో నడి రోడ్డు మీద ఉరిదీస్తారు అన్న కొడుకుల్ని. కానీ మన దేశంలో ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. సో మనమే మరో ఆయుధంగా తయారవ్వాలి. ఎప్పుడు ఇటువంటి రేపిస్టులు, అల్లరి మూకలు అత్యాచారాలు చేస్తుంటే భయపడి పారిపోవద్దు. బలం లేదని కృంగి కృషించి నశించిపోవద్దు. మన భయమే మన మొదటి శత్రువు, మన ధైర్యమే మొదటి ఆయుధం. ఈ విషయాన్ని దయచేసి ప్రతి ఒక్క ఆడపిల్లలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ గవర్నమెంట్ ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ పెట్టకపోయినా కూచిపూడి, భరతనాట్యము, కర్ణాటిక్ మ్యూజిక్, వోకల్ మ్యూజిక్ అని చెప్పి ఎట్లనైతే ప్రతి ఒక్క ఆడపిల్లకు మనం క్లాసెస్కి పంపిస్తున్నామో అట్లనే సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్కు ట్యూషన్కి పంపించినట్టు పేరెంట్స్ పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్కు ఆడపిల్లల్ని పంపించి గుండెల మీద చెయ్యేసుకొని పడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనల్ని ప్రతి ఒక్క ఆడపిల్ల తనల్ని తను కాపాడుకునేటువంటి, కుటుంబాన్ని కాపాడేటువంటి ఒక ఆడపిల్ల, ఒక ఆడబిడ్డ తనల్ని తాను కాపాడుకోలేదా అండి? బరాబర్ కాపాడుకుంటారు. కానీ వాళ్ళకి కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం. ఇవన్నీ అందించాల్సినటువంటి అవసరం, వీటి మీద శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరము రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ప్రతి ఒక్క ఆడపిల్లను కన్న ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద కూడా ఉంటది. పులి బిడ్డలక్క పెంచండి సార్, పిల్లి బిడ్డలక్క వద్దు. ఆడపిల్లలు జనరేషన్ మారింది సార్. 5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 సంవత్సరాలు అప్పుడే పుట్టిన పసికందుల్ని కూడా వదలనటువంటి నరరూప రాక్షసులు పాడైనారు తెలంగాణలో, మన భారతదేశంలో. మరి భయపడి తల్లిదండ్రులు ఆడపిల్లలనే కనడం బంద్ చేస్తే ఇప్పటికే పెళ్ళిళ్ళు అయితలేవు, పిల్లలు దొరుకుతలేరు సార్, పెళ్ళిళ్ళు అయితలేవు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆడపిల్ల లేకపోతే సృష్టి ఏడికలు ఉన్నది, ఆడపిల్ల లేకపోతే అసలు మనుగడ లేదు కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవడండి పోలీస్, ఎక్కడండి పోలీస్, ఎక్కడున్నారండి రక్షక భటులు? షీ టీమ్ ఉంది, ఏం చేస్తుంది షీ టీము? ఏం చేయాలి? టెక్నాలజీ, కమాండ్ కంట్రోల్ లాంటి టెక్నాలజీలు ఉన్నాయి, కట్టిండ్రు, అయిపోయింది కమిషన్లు. మరి ఏం చేస్తున్నారు కమాండ్ కంట్రోల్లో? రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల కెమెరాలు ఉన్నాయి అన్నారు కదా. మొత్తం 4 లక్షల కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ ద్వారానే ఆపరేట్ అవుతుంది. 1,00,000 కళ్ళు, డేగ కళ్ళన్నీ కూడా చూస్తే అన్నారు కదా. మరి ఏమైంది? కెమెరాలు పనిచేస్తలేవా? లేకపోతే మన మైండ్లే పనిచేస్తలేవా? ఏం పని చేయట్లే? అరే గుడిలో నుంచి అత్యాచారం చేయడం ఏందండి? గుడి అన్న విషయం ఇక్కడ చెప్తలేరు. పోలీసుల అదుపులో 7 మరికొందరి పాత్ర ఉన్నట్టు అనుమానం. నడి రోడ్డు మీద ఉరిదీయండి సార్ దయచేసి. నేనేమంటున్నానంటే ఆడపిల్లల శిక్షల విషయంలో జ్యుడిషియరీ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గద్దు. దయచేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, తీసుకురండి, పార్లమెంట్లో బిల్లు తీసుకురండి, సవరణలు చేయండి. అసలు సవరణలు చేయాల్సినటువంటి బిల్లు ఇది సార్. ఆడపిల్లలకు రక్షకులు ఇవ్వండి సార్, లేకపోతే ఆడపిల్లలు ఆయుధాలు పట్టుకొని తిరగచ్చమ్మా. ఒకవేళ ఎవడన్నా అత్యాచారం చేస్తే వాడిని పొడిచేయండి, మీకు ఎటువంటి శిక్షలు ఉండవని చెప్పి తీర్పని అయ్యండి సార్. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏదో ఒక కోర్టు. రాజ్యాంగ సవరణలు చేయండి సార్. ఈ రోజున అత్యాచారాలు చేసిన వాళ్ళు సిగ్గుమాలినతనంతో యావజ్జీవ కారాగార శిక్షలేసి వాళ్ళు జైల్లో ఉంటురో తెలియదు, ఉంటలేరో తెలియదు, బెయిల్ తీసుకొని బయటికి వచ్చేస్తున్నారు. ఈ లేట్ శిక్షలు వద్దు సార్, మాకు ఇన్స్టెంట్ శిక్షలు కావాలి. తక్షణమే అటువంటి వాళ్ళను నడి రోడ్డు మీద ఉరిదీసే శిక్షలు కావాలి. అప్పుడు 10వ వాడో, 11వ వాడో, 12వ వాడో, 15వ వాడో, 20వ వాడో ఎందుకురా నాయనా, వద్దురా నాయనా అని చెప్పి భయపడి పారిపోవాలి. ఆడపిల్లల్లో దేవతను చూసి పూజించే తత్వానికి రావాలి. ఇదంతా జరగాలంటే జ్యుడిషియరీ అండ్ రాజ్యాంగంలో కూడా పెను మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆడపిల్లలంటే లెక్క లేకుండా అయిపోయింది సార్. నాగర్ కర్నూలు జిల్లా
ఊరుకొండ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మిర్జిల్ మండలానికి చెందిన ఓ మహిళ తమ సమీప బంధువు భూత్పూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తితో కలిసి గత శనివారం ఊరకొండ దేవాలయానికి వెళ్లారు. రాత్రి సమయంలో ఆలయానికి కొంత దూరంలో చెట్ల దగ్గర ఇరువురు కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఆలయంలో పనిచేసే ఒక యువకుడు వారిని గమనించి రాత్రి 10:30 గంటల ప్రాంతంలో తమ మిత్రులకు సమాచారం ఇవ్వగా అప్పటికే మద్యం సేవిస్తూ ఉన్న కొంతమంది యువకులు అక్కడికి చేరుకున్నారు. వచ్చి రాగానే ఆ జంటను బెదిరించారు. మహిళ వెంట వచ్చిన వ్యక్తిపై చేయి చేసుకొని అతడిని అక్కడే ఉన్న ఒక చెట్టుకి కట్టివేసి మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. తమకు మరింత మద్యం కావాలని మరో యువకుడికి సమాచారం ఇవ్వడంతో మద్యం సీసాలు తెచ్చిన ఆ యువకుడు సైతం అక్కడే ఉండిపోయాడు. మద్యం తాగుతూ యువకులు అందరూ ఒకరి తర్వాత మరొకరు మహిళపై అత్యాచారం చేశారు. రాత్రి 11 గంటల నుండి మొదలుకొని ఆదివారం తెల్లవారుజామున వరకు 4 గంటల వరకు ఒకరి తర్వాత ఒకరు ఆ మహిళపై అఘాయిత్యం చేశారు. ఆ మహిళ నీరసించిపోయి దాహం వేస్తోంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అంటూ వేడుకోవడంతో ఆ కామాంధులలో ఒకడు మహిళ నోట్లో మూత్రం పోసినట్లు సమాచారం. సిగ్గులేదు. అట్లనే ఏమంటున్నా, పోలీసులందరూ కూడా గట్లనే పోయి నోట్లో మూత్రం పోయండి. ఆ 7గురికి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అంటూ వేడుకోవడంతో ఆ కామాంధులలో ఒకడు మహిళ నోట్లో మూత్రం పోసినట్లు సమాచారం. అనంతరం దుండగులు వారి వద్ద ఉన్న నగదు తీసుకొని అక్కడి నుండి పారిపోయారు. మహిళతో వచ్చిన వ్యక్తి కలిసి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి జరిగిన దురాగతాన్ని గురించి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేశారు. మొదటగా వారికి ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఆలయ ప్రాంగణంతో పాటు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. దీంతో ఆలయంలో పనిచేసే యువకుడు అనుమానాస్పదంగా పదే తిరగడం, సెల్ ఫోన్లో మాట్లాడిన దృశ్యాలు కనిపించడంతో అతడిని పట్టుకొని పోలీసులు విచారణ చేయడంతో బండారం అంతా బయటపడినట్లు తెలుస్తోంది. సంఘటనలో పాల్గొన్న వారిలో 7 వ్యక్తుల పేర్లను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మరో 2 కూడా ఈ దుశ్చర్యలో పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి స్పందించారు. మహిళపై గ్యాంగ్ రేప్ ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా నిందితులకు కఠిన శిక్ష పడి బాధితురాలకు న్యాయం జరిగే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు జిల్లా ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, సిఐ నాగార్జునతో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై అత్యాచారం చేయడంతో పాటు తమ వద్ద ఉన్న నగలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 7గురిని గుర్తించాం. ఇంకా ఎంతమంది బాధ్యులుగా ఉన్నారు అనే అంశంపై విచారణ జరుపుతున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎస్పీ ప్రకటించారు. పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్న ఊరకొండలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మన ఏ భేదం లేదు, గుడా బడా ఏందనేది తెలియదు, ఎట్లా పడితే అట్లా. ఏం మాట్లాడతాం ఇంకా.